హాయ్ అండి. ఈరోజు పూజ అయిపోయిందా? నాదైతే పూజ అయిపోయిందండి. ఎలా చేశానో చూసేద్దామండి. నిన్న వరలక్ష్మి వ్రతం కదండి, అందరికీ బిలేటెడ్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. నిన్న డే అంతా ఫుల్ హెక్టిక్ గా ఉంది. హాస్పిటల్కి వెళ్లే పని ఉంది. 9:30 కల్లా వెళ్ళిపోవాలి. హాస్పిటల్కి వెళ్తే వచ్చేటప్పటికి ఎంత టైం అవుతుందో తెలియదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ అన్ని వండి నిన్న పూజ కూడా ఎంత హరీబరీగా చేసుకున్నాను. నిన్న ప్రశాంతంగా చేసుకోలేకపోయాను అని చెప్పి ఈ రోజు అయితే ఒక 1 అవర్ కేటాయించానండి. గోవిందనామాలు, లక్ష్మీ అష్టోత్తరం, కనకదార పారాయణం 3 టైమ్స్ అన్ని అయిపోయినాయి. ఈ రోజుతో కనకదార పారాయణం 9th డే ఫినిష్ అయిపోయిందండి. రేపైతే ఉద్వాసం ఇద్దాం అనుకుంటున్నాను అమ్మవారికి. బట్ కనకదార పారాయణం మాత్రం 21 days పారాయణం చేస్తాను. అలా పూజ చేసుకొని వంట అయితే చేసేసాను. అందరికి వైట్ రైస్, పిల్లలకి వీరుకి గోంగూర పప్పు అయితే చేశాను. ఇక నాకు వచ్చేటప్పటికేమో దోసకాయ పప్పు చేసుకున్నాను. నా పప్పుకైతే తాలింపు వేయడం కూడా ఆపేశాను. కొంచెం వంకాయ ఫ్రై చేశాను లాస్ట్ లో తింటానికి అని చెప్పి పెరుగు. ఇలా అయితే ఈ రోజుకి నా పూజ అయిపోయింది, వంట అయిపోయింది. ఇలా వేడి అన్నంలో నెయ్యి, పప్పు, వంకాయ వేపుడు వేసుకొని తింటే అద్భుతంగా ఉండిద్ది. ఇంతకీ ఈరోజు మీ లంచ్ స్పెషల్స్ ఏంటో కమెంట్ చేయండి. బాయ్.